హలో, వెల్కమ్ టు ఆర్ఎం న్యూస్. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు తర్వాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక నిన్న ఇండియన్ ఆర్మీ చేసిన దాడికి సంబంధించిన కొన్ని ఉగ్ర స్థావరాలపై చేసిన దాడికి సంబంధించిన కొన్ని వార్తలను చూసి, ఇక చైనా పిఓకే, ఇక ఇండియా ఇక్కడ ఏ ఏరియాలో 9 చోట్ల 9 స్థావరాలపై టెర్రరిస్ట్ స్థావరాలపై ఇండియా ఆర్మీ విరుచుకుపడింది. ఇక ముజాఫరాబాద్, సయాబ్నాబా ఇక్కడ పాకిస్తాన్, తర్వాత మర్దాన్, కోట్లీ అబ్బాస్, తర్వాత కోట్లే గుల్బార్, తర్వాత బింబేర్, తర్వాత సియాల్కోట్, తర్వాత మురిత్కే బహాలాపుల్ పూర్, ఈ 9 చోట్ల ఇండియన్ ఆర్మీ టెర్రరిస్ట్ స్థావరాలపై బికర దాడులు చేసింది. ఇక 9 టార్గెట్లు. పహల్గామ్ ఉగ్ర దాడికి భారత్ బద్లా. ఇక ఆపరేషన్ సింధూర్ సక్సెస్, 70 మంది టెర్రరిస్టులు హతం చేసింది మన ఇండియన్ ఆర్మీ. ప్రౌడ్ టు బి ఇండియన్ ఆర్మీ. ఇక పాక్ పిఓకే టెర్రర్ క్యాంపులకు నేలమట్టం. ఇక బార్డర్ దాటకుండానే భారతం పట్టిన రాఫెల్ ఫైటర్ జెట్. ఇక త్రుటిలో తప్పించుకున్న జైసేఫ్ చీఫ్ మసూద్ అజార్. ఇక అతడి ఫ్యామిలీలోని 10 మందితో పాటు 4 అనుచరులు కూడా మృతి చెందారు. మొత్తం 14 మంది అతని అనుచరులు మృతి చెందారు. ఇక బార్డర్లో భారీగా కాల్పులకు తెగబడ్డ పాకిస్తాన్. ఇక పాక్ కాల్పులో 13 మంది పౌరులు మృతి, ఇక 50 మంది పైగా గాయాల పాలయ్యారు. ఇక సబాష్ ఆర్మీ. ఇక సబాష్ ఆపరేషన్ సింధూర్ పై ప్రధాని మోదీ స్పందించారు. ఇక ఇది మనందరం గర్వించదగ క్షణం. ఇక పక్క ప్రణాళిక ప్రకారమే దాడి, ఎలాంటి పొరపాట్లు జరగలేదు. ప్రతీకార దాడి విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇక కేబినెట్ మినిస్ట్రీతో భేటీ, ఆర్మీకి అభినందనాలు. తర్వాత ఇక ఆమె యొక్క ప్రాణాలు తీసిన వాళ్ళతో మట్టు పెట్టినాం. ఇక ఆర్మీ చరిత్ర సృష్టించింది రాజ్నాథ్ సింగ్ వెల్లడి. ఇక సైనికుల పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని మోదీకి థ్యాంక్స్. ఇక భారత లక్ష్యం పాకిస్తాన్ కాదు, టెర్రరిస్టులే. దేశ భద్రతకు భంగం కలిగిస్తే సహించబోమని స్పష్టం చేశారు. ఇక పహల్గామ్ బాధితులకు ఇదే నివాళి. ఇక దాడులను వివరించిన మహిళా అధికారులు. ఇక వీడియో సాక్ష్యాలు రిలీజ్ చేసి కర్నల్ సోఫియా. ఇక టార్గెట్ డ్యామేజ్ పై బ్రీఫింగ్ ఇచ్చిన వింగ్ కమాండర్ ఓమికా సింగ్. ఇక పూర్తి వివరాలు. భద్రతా దళాలకు సెల్యూట్. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. భారత భద్రతా దళాలకు సెల్యూట్ చేస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఇది దేశానికి సంబంధించిన విషయం. ఇలాంటి సమయాల్లో మనం ఐక్యత ఉండాలి. దేశ ప్రజలకు ప్రయోజనాల కోసం ఏ సమావేశానికైనా పిలిచినా మేం హాజరవుతామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తర్వాత ఇక ఆసోదిన ఓసి పాక్ గుణపాఠం చెప్పాలి. మన సైన్యం పాకిస్తాన్ లోని ఉగ్రవాద కేంద్రాలపై చేసిన దాడులను స్వాగతిస్తున్నాం. పహల్గామ్ వంటి ఘటనలు మళ్లీ జరగకుండా పాకిస్తాన్ కు గుణపాఠం చెప్పాలి. పాక్ లోని ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయాలి. జై హింద్ అని అంటూ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ. ఇక పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ బదులు తీర్చుకుంది. ఇక టెర్రరిస్టులను శిక్షణ ఇచ్చి భారత్ లో నేరభేదానికి ఎగదోస్తున్న లష్కరే జైసే టెర్రరిస్టు సంస్థల స్థావరాలను నేలమట్టం చేసింది. ఇక పాకిస్తాన్ లోని టెర్రరిస్టు క్యాంపులను క్రూయిజ్ మిసైళ్లు, గైడెడ్ బాంబులు ఆత్మాహుతి దాడుల్లో విరుచుకుపడింది. ఇక జమ్మూ కాశ్మీర్ లోని పహల్గామ్ ఏప్రిల్ 22న అతి దారుణంగా 26 మంది అమాయకులను పొట్ట పెట్టుకున్న పాక్ ఉగ్ర మూకలకు అంతం చేయడమే లక్ష్యంగా మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సింధూర్ పేరుతో ఇండియన్ ఆర్మీ దాడులు నిర్వహించింది. ఇక ఈ దాడిలో మొత్తం 70 మంది టెర్రరిస్టులు హతమవగా మరో 60 మంది పైగా ఉగ్రవాదులు గాయపడ్డారు. ఇక జైసే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబంలో 10 మందితో పాటు 4 ముఖ్య అనుచరులు కూడా ఈ దాడిలో మరణించారు. తర్వాత ఇక మసూద్ మాత్రం త్రుటిలో తప్పించుకున్నాడు. ఇక అర్ధరాత్రి 1:05 మొదలైన ఈ దాడులు 1:30 విజయవంతంగా ముగిశాయి. కేవలం 25 నిమిషాల్లో పిఓకేలోని 5, ఇక పాకిస్తాన్ లోని 4 టెర్రర్ క్యాంపులపై 24 ఖచ్చితమైన దాడులు చేసిన మన బలగాలు ఉగ్రముఖాలకు వెన్నులో వణుకు పుట్టించాయి. తర్వాత సైన్యం వెంటే మనమంతా. ఇక ఇలాంటి టైంలో రాజకీయాలు పార్టీలకు తావు లేదు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. ఇక అత్యవసర సేవల ఉద్యోగాలకు సెలవు రద్దు. ఇక మంత్రులు అధికారులు అందుబాటులో ఉండాలి. కమాండ్ కంట్రోల్ సెంటర్, ఇన్ఫర్మేషన్ సెంటర్. ఇక బ్లడ్ ఆసుపత్రుల్లో బ్లడ్లు, మెడిసిన్స్ నిల్వలు చేసుకోవాలి. ఫేక్ న్యూస్ ను అరికట్టేందుకు ప్రతి ఒక్క సెల్ ఏర్పాటు. ఇంకా పాక్ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చిన వాళ్లకు అదుపులో తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక దేశ సైన్యానికి సంఘీభావం. నేడు సెక్రటరియట్ నుంచి నెక్లెస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించనున్న ప్రభుత్వం. ఇక దేశ సైన్యం మనమంతా ఉన్నామనే సందేశం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇలాంటి కీలక సమయంలో రాజకీయ పార్టీలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక పార్టీలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు. అత్యవసర సేవలు అందించే విభాగాలు ఉద్యోగ సెలవు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉద్యోగాలు, మంత్రులు, అధికారులంతా అందుబాటులో ఉండాలని, విదేశీ పర్యటనలను రద్దు చేసుకోవాలన్నారు. సైన్యం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో బుధవారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షించారు. దానితో సమీక్ష నిర్వహించారు. ఇక మాక్ డ్రిల్ కోసమే మోగిన వార్ సైరన్. ఇక హైదరాబాద్ లో 1 గంట పాటు ఆపరేషన్ అభ్యాస్. ఇక పోలీస్ ఫైర్ సర్వీసెస్
సర్వీసెస్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహణ యుద్ధ సమయంలో రెస్క్యూ ఆపరేషన్ ప్రజలకు అవగాహన కల్పించారు మన ఆర్మీ పోలీసులు. తర్వాత ఇక హైదరాబాద్ లో హై అలర్ట్. ఇక రక్షణ రంగం కీలక నగరంలో కావడంతో పోలీసులకు అప్రమత్తమయ్యారు. ఇక మిస్ వరల్డ్ పోటీలు జరుగుతుండడంతో స్పెషల్ ఫోకస్ పెట్టిన పోలీసులు. ఇక డిఫెన్స్ సంస్థలు, ఎయిర్పోర్ట్, ఆర్మీ సెంటర్లు, ఫారిన్ ఎంబసీస్ వద్ద టైట్ సెక్యూరిటీగా కేంద్ర బలగాల సమన్వయం కోసం నోడల్ ఆఫీసర్ గా సిపి సివి ఆనంద్ ను నిర్వహించారు గవర్నమెంట్. ఇక ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇక హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించారు. రక్షణ రంగ కీలక నగరం కావడంతో పాటు మిస్ వరల్డ్ పోటీలు కూడా జరుగుతుండడంతో ఇక స్పెషల్ ఫోకస్ పెట్టారు పోలీసులు. ఇక హైదరాబాద్ దాని చుట్టుపక్కల ఉన్న రక్షణ రంగ సంస్థలు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాలను భద్రతా కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఇక కర్రెగుట్టలోని భారీ ఎన్కౌంటర్ 22 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు ఒక వార్త చూస్తున్నాం. ఇక 18 మృతదేహాలు, పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఇక మావోయిస్టులను బలగాల మధ్య బికరంగా కాల్పులు కొనసాగుతుంది. ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర దిగ్బంధంలో తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ అన్నట్టు ఒక వార్త చూస్తున్నాం. ఇది ఆపరేషన్ సింధూర్. ఇది ప్రభాత వెలుగుకు సంబంధించిన కొన్ని వార్తలు అనేది చూస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ న్యూస్. ఇక రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెప్పారు. ఇక భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో ఫార్మాట్ కు గుడ్ బై చెప్పాడు. ఇక గత ఏడాది T20 వరల్డ్ కప్ జరిగిన తర్వాత పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన రోహిత్ ఇక బుధవారం టెస్ట్ క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నట్టు ప్రకటించారు. అయితే వన్డేలో మాత్రం తాను కొనసాగుతానని స్పష్టం చేశారు. ఇక 38 ఏళ్ల రోహిత్ తరపున 67 టెస్టులు ఆడి 4,000 పరుగులు సాధించారు రోహిత్ శర్మ. తర్వాత ఇక రక్త సింధూరం పాక్ ఉగ్ర తాండాలపై విరుచుపడ్డ భారత్ ఆర్మీ. ఇక జైసీ మహమ్మద్ ప్రధాన స్థావరం పేల్చేసిన మన ఆర్మీ. తర్వాత ఇక లష్కరే ప్రధాన కేంద్రంలో కూడా నేలమట్టం చేసిన మన ఆర్మీ. తర్వాత పిఓకే లష్కర్ బేస్ లో కూడా ఒక విధ్వంసం అనేది సృష్టించింది మన ఆర్మీ. ఇక 100 మంది పైగా ఉగ్రవాదులు హతం. ఇక పహల్గామ్ కు బదులు తీసుకున్న భారత ఆర్మీ. అమాయక మహిళల సూదికి నుంచి ముస్కురలను తొడిచివేసిన సింధూరు వారి పాలిట రక్ష సింధూరమే అయింది. ఇక దెబ్బతిన్న పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో పాక్ దాని ప్రేరిత ఉగ్ర మూటలకు తెలిసి వచ్చింది. ఇక పహల్గామ్ ఉగ్ర దాటికి భారత్ అంతకంత బదులుగా తెచ్చుకుంది. ఇక పాక్ పిఓకేలోని 9 ప్రాంతాలపై సైన్యం విరుచుకుపడింది. ఇక లష్కరే జైసీ వంటి ఉగ్ర సంస్థల ప్రధాన స్థానాలతో పాటు శిక్షణ ఇక శిబిరాలను సమూలంగా తుడిచిపెట్టింది. ఇక 100 మంది పైగా ఉగ్రవాదులు మట్టు పెట్టి ఆపరేషన్ సింధూర్ ను దిగ్విజయంగా పూర్తి చేసింది. జై హింద్ అంటూ పహల్గామ్ మృతులకు ఘనంగా నివాళులు అర్పించింది మన ఇండియన్ ఆర్మీ. ఇక అత్యంత సమర్థతతో దాడులు జరిపారు. ఇక మన సైన్యం దేశానికి గర్వకారణమన్న నరేంద్ర మోదీ. ఇక ప్రతి దాడులకు ఆస్కారం లేకుండా దాడి చేసిన ఇక సరైన రీతిలోనే ప్రతీకార చర్యలు తీసుకున్నాం. ఇక బాధ్యతాయుతమైన దాడులు ఇక భారత వైఖరి స్పష్టం చేసిన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ. ఇక లక్ష్యాలు 9 పక్కగా ఎంపిక చేసిన భారత సైన్యం. ఇక ఆపరేషన్ సింధూర్ కోసం ఎంపిక చేసిన 9 లక్షలను పక్కగా సేకరించి నిఘా సమాచారం ఆధారంగా సైన్యం నిర్ణయించుకుంది. తర్వాత ఇవన్నీ ఆరోగ్య కేంద్రాలు తదితర ముసుగుల్లో నడుస్తున్నాయి. వీటిని ఖచ్చితంగా గుర్తించడం మన నిఘా వర్గాలు సేవలో నిలిచాయి. తర్వాత యుద్ధ స్వరం ఇద్దరు. ఇక భారత చరిత్రలో తొలిసారిగా 2 మహిళల అధికారులు భారీ సైనిక చర్యలను అధికారిక విలేకరులు సమావేశాన్ని నాయకత్వం వహించారు. ఇక ఉగ్రవాదానికి ఎదుర్కోవాలనే దేశ సంకల్పత్వాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాలలో పెరుగుతున్న మహిళల బలానికి వారు ప్రతీకాలుగా కల్పించారు. ఇక సోఫియా కురేషి, యోమికా సింగ్. ఇక బుస్కురాలపై తిరుగులేని అస్త్రాలు. ఇక స్కాల్స్ హ్యూమర్ క్షిపణులు ప్రయోగించిన భారత సైన్యం. తర్వాత ఇక ఉగ్ర శిబిరాలపై అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేసింది. ఇక పాక్ సైన్యం కక్ష కాల్పులు. ఇక సరిహద్దు వెంట ప్రాణాలు కోల్పోయిన 15 మంది గ్రామీణులు. ఇక 57 మంది బుల్లెట్ గాలు. ఇక దీటుగా బదిలించిన భారత సైన్యం. సరిహద్దు ఆవల భారీగా మరణాలు. ఇక యుద్ధ విమానాలు కూల్చేసామంటూ పుకార్లు లేపింది పాకిస్తాన్. ఇక రైఫిల్ సహా ఫైటర్ జట్లను ధ్వంసం చేసి 2 ఇండియన్ డ్రోన్లను సైతం నేలమట్టం చేశామంటూ పాకిస్తాన్ పార్లమెంట్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రకటన చేశారు. ఇక శత్రువులు ఎలా బుద్ధి చెప్పాలో తెలుసు అని వెల్లడించారు. తర్వాత అత్యవసర సెలవులు ఉద్యోగాల సెలవులు రద్దు చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇక
ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పోలీసులతో సమీక్ష నిర్వహించారు. ఇక మంత్రులు అధికారులంతా ఆపరేషన్ అది హైదరాబాద్ లో అందుబాటులో ఉండాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు మీడియా సోషల్ మీడియా అవసర ప్రకటనలు ఉంది. ఇక మనమంతా సైన్యంతోనే ఉన్న అన్న దేశం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి ఇక కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలపై సీఎం డిప్యూటీ సీఎం బట్టి కీలక ఆదేశాలు. ఇక తర్వాత హైదరాబాద్ సంతోష్ నగర్ లో నిర్వహించిన మాక్ డ్రిల్ సందర్భంగా పరుగులు పెడుతున్న మహిళలు ఇక యుద్ధ విమానాలు వచ్చినట్లు బాంబులు వేసినట్లు ఇక హైదరాబాద్ లోని 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ ఇక సాయంత్రం 4 గంటల నుంచి 4:30 వరకు నిర్వహణ ఇక కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షించిన అధికారులు ఆపరేషన్ అభ్యాస్ విజయవంతమైనట్లు ప్రకటన. తర్వాత కరిగుట్టలో రక్తపు టేర్లు ఇక భారీ ఎన్కౌంటర్లో 38 మావోయిస్టులు మృతి చెందినట్లు ఒక 22 మంది కంటే ఎక్కువ చనిపోయారని ఛత్తీస్గఢ్ సీఎం ఇక గుంజాపర్తి ఇత్తగూడ సమీపంలో చోటు చేసుకున్న ఎదురు కాల్పులు ఇక మృతిలో ఎవరెవరు ఉన్నారనే దానిపై కొరవడని స్పష్టత. ఇది సాక్షి పేపర్ సంబంధించి కొన్ని హెడ్లైన్స్ అనేది చూస్తాం ఈరోజు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఎం న్యూస్. ఇక ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని హెడ్లైన్స్ అనేది చూద్దాం. ఇక సింధూరమే సంహారమై ఇక 80 మంది ఉగ్రవాదులని మట్టుబెట్టిన భారత్ ఆర్మీ. ఇక 2 స్కాల్స్ క్షిపణులతో రాఫెల్ యుద్ధ విమానం ఇక ఆడబిడ్డలని కన్నిటికి ప్రతీకారం ఏది ఆపరేషన్ సింధూర్ పేరు పెట్టిన నరేంద్ర మోదీ. ఇక ఉగ్రవాదానికి ధీటైన జవాబులిచ్చే హక్కులను భారత్ ఉపయోగించుకుంటుంది. ఇక ఉగ్ర శిబిరాలపై ఖచ్చితత్వంతో ధ్వంసం చేయడం ద్వారా మన భద్రతా దళాలు చట్టాను లభించాయి. ఇక రాజ్నాథ్ సింగ్ ఉగ్రవాదాన్ని ఉపేక్షించవు ఇక భారత్ ప్రపంచాన్ని తెలియజెప్పింది. భారత సరిహద్దులు పౌరులు సవాలు చేసే వారికి సైనిక చర్య గీతమైన జవాబు అన్నట్టు అమిత్ షా పేర్కొన్నారు. తర్వాత ఇక పాల్గాం ప్రతీకారకంగా ఆపరేషన్ సింధూర్ ఇక పాకిస్తాన్ ఉగ్రవాదులపై భారత్ క్షిపణం దాడి. లష్కరే తాయిబా జైష్ ఏ మహమ్మద్ హిజ్బుల్ ముజాహిద్దీన్ ప్రధాన కార్యాలయం సహా ఉగ్ర శిబిరాలను నేలమట్టం చేసిన భారత ఆర్మీ. వీటిలో కసబ్ డేవిడ్ హెడ్లీ తదితరులను ఉగ్ర శిక్షణ ఇచ్చారు. వాటి శిక్షణ కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాలను ధ్వంసం చేసింది భారత ఆర్మీ. 70 మంది ఉగ్రవాదులు తీవ్ర గాయాలు. ఇక మృతులు మసూద్ అజహర్ కుటుంబం సభ్యులు అనుచరుడు. ఇక జైసే లష్కర్ హిజ్బుల్ ఉగ్రవాదుల నిర్మాణాన్ని దాడులు లక్ష్యంగా మరిన్ని దాడులు అడ్డుకోవడానికి సైనిక చర్య. విక్రమ్ మిశ్రీ ఇక మసూద్ ఇంట్లోనే 14 మంది హతం. ఇక మసూద్ పెద్దక్క సాహిబా ఆమె భర్త మేనలుడు అలీం ఫాజిల్ అతని భార్య సోదరుడు హజీబా ఇక అతని తల్లి మేనా కొడలు అలాం ఫాజిలా 5 పిల్లలు 2 సహచరులు మృతి చెందారు. ఇక పాక్ పంజాబ్ లోని పహాల్పూర్ లోని మసూద్ అజహర్ భవనం ధ్వంసమైన దృశ్యం ఇది. తర్వాత ముజఫరాబాద్ సమీక్షలో ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలపై పాక్ సైనికులు. ఇక దాడులు జరిగిన స్థావరాలు ఇవి. పాక్ అసంత కాశ్మీర్ లో ఇక్కడ శ్రీనగర్ ఇండియా, ఇక్కడ పాకిస్తాన్ ముజఫరాబాద్ కోట్లీ పియోకేల కోట్లీ, తర్వాత అమృత్సర్ లో జమ్మూ కాశ్మీర్, తర్వాత ఇక్కడ బర్నాలా సియాల్కోట్ సర్జల్ మురిద్కే పహలాల్పూర్ ఈ 9 స్థావరాల్లో భారత ఆర్మీ దాడులు నిర్వహించింది. ఇక 9 ఉగ్ర స్థావరాలు 29 నిమిషాలు 24 క్షిపణులు దాడి. ఇక 80 మంది హతమైన ఉగ్రవాదులు. ఇక మళ్లీ పౌరులపైన గురి. ఇక భారత్ దాడి శిక్షణ కోల్పోయిన పాక్ కాశ్మీర్ జవాన్లపై ఎదుర్చత కాల్పులు. ఇక పిల్లలు సహా 13 మంది మృతి. ఇక 57 మంది గాయాలు. ఇల్లు అగ్నికి బహుతి. ఇక సురక్షితంగా ప్రాంతాలకు 1000 మంది తరలింపు. ఇక ఊరి సమీపంలో పాక్ కాల్పులో ధ్వంసమైన ఇల్లు. ఇక ప్రతీకారం తెచ్చుకుంటాం, భారత్ జరిపిన దాడులను ఖచ్చితంగా ప్రతీకారం తెచ్చుకుంటాం అంటూ భారత్ చేసిన తప్పులను పర్యవసనాలను తప్పక ఉంటాయి. భారత్ చేసిన దాడులకు పాకిస్తాన్ వాయుసేన సందర్భంగా ఎదుర్కొన్న రాఫెల్ జెట్ సహా 5 యుద్ధ విమానాలు 2 డ్రోన్లను నేలకొల్చిందని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అబద్ధాలు మాట్లాడారు పార్లమెంట్ లో. తర్వాత బదులిచ్చేందుకు సిద్ధం. ఇక పాకిస్తాన్ మరైనా దుశ్శాసనానికి పాల్పడితే బదులిచ్చేందుకు భారత్ సర్వ సంసిద్ధమైంది. ఇక భారతదేశంగా కార్యదర్శి మిస్త్రీ. ఇక కాశ్మీరీ పండిత్ ముస్లిం సైన్యాధికారి ఇక సోఫియా కురేసి, ఇక యోమికా సింగ్. ఇక ఆపరేషన్ సింధూర్ దాడితోనే కాదు ఆ వివరాలు వెల్లడించిన తీరుతోనే పాకిస్తాన్ ప్రపంచానికి భారత బలమైన సంకేతాలు పంపింది. 2 మహిళా సైన్యాధికారులు ఓ కాశ్మీర్ పండిత్ విదేశాంగ కార్యదర్శి మిస్త్రీ ద్వారా ఈ ఆపరేషన్ వివరాలు మీడియాకు వెల్లడించింది. 2 సైనిక అధికారులతో ఒకరు ముస్లిం వర్గానికి చెందిన ఆర్మీ లెఫ్టినెంట్ కల్నల్ సోఫియా కురేసి కావడం గవర్నమెంట్. ఇక సోఫియా తాత
తండ్రి సైన్యంలో పనిచేయగా ఆమె భర్త కూడా సైన్యంలో ఉన్నారు. మరో అధికారిని వాయుసేన వింగ్ కమాండర్ పైలట్ యోమికా సింగ్, ఆమె భర్త కూడా వాయుసేనలో పైలట్ గా పనిచేస్తున్నారు. మొత్తం అడిగి మరి అమెరికా పౌరులను చంపి ఆడబిడ్డల సుదుట సింధూరాన్ని తుడిచేసిన ఉగ్రవాదుల వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్స్ వివరాలు మహిళా సైనాధికారికుల ద్వారా మతాతీతంగా భారత్ వెల్లడించిన గొప్ప విశేషం. ఇక పాకిస్తాన్ ముర్దాబాద్ బుధవారం ఓవైసీ పోస్టు చేసి వీడియోలో లోని ఇక లోపలి పేజీలో ఉగ్రవాదంలో ఏ రూపంలో ఉన్న వ్యతిరేకిస్తాం చైనా, ఇక ఉద్రిక్తత త్వరగా చల్లారాలి అమెరికా అధ్యక్షుడు ట్రంప్. తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ప్రపంచం తట్టుకోలేదు ఐరాస. ఇక చైనా వరుస సరుకు ఫెయిల్, ఇక దాడి అడ్డుకోవాలని పాక్ ఎయిర్ డిఫెన్స్. ఇక సింధు రాష్ట్రాలని రాఫెల్ విమానాలు హెరైన్ డ్రోన్లతో దాడి మిత్రుల ముందే చెప్పి విస్తృతంగా భారత్ దౌత్య చర్చలు. ఇక 300 విమానాల రద్దు, 25 ఎయిర్పోర్ట్లు మూసివేత. తర్వాత ఇక అత్యవసర సర్వీసులు సిబ్బంది సెలవులు రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులు ఆదేశించారు. ఇక రాష్ట్రంలో పూర్తి అప్రమత్తత ఉండాలి. ఐటీ రక్షణ సంస్థల వద్ద భద్రత కట్టుదిట్టం చేయాలి. తర్వాత ఇక పాక్ బంగ్లా అక్రమ వలసదారులను పట్టుకోండి అంటూ అధికారులకు పోలీసులకు సీఎం రెడ్డి ఆదేశించారు. ఇక నేడు పోవస్తులతో ర్యాలీ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి. ఇక వైద్యుగోలండి ఇక నగదు బయటపడ్డ ఘటనలో జస్టిస్ వర్మను కోరిన సిజే. ఇక న్యాయమూర్తి అయిన ఆరోపణలు వాస్తవమే, చీఫ్ జస్టిస్ కన్నాకు అందిన కమిటీ నివేదిక. ఇక నివేదికపై జస్టిస్ వర్మ వివరణ ఆదేశం. ఇక PTI వార్తా సంస్థ పథకం. ఇక 19 మంది నక్సల్ ఎన్కౌంటర్. ఇక కర్రగుట్టలోని తుపాకులు గర్జన, మృతులో 8 మంది మహిళలు, వీరంతా తెలంగాణ కమిటీ వారే. ఇక AOB జోనల్ కమిటీ నేత జగన్, DCM నేత రమేష్ కాల్చివేత. ఇక IAS లక్ష్మికి సుప్రీం షాక్. ఇక OMC కేసులో ఆమె పాత్రపై పునరుచ్చారణ అవసరమన్న ధర్మాసనం. ఇక తాజాగా సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ హైకోర్టు ఆదేశం. ఇక ఆమె పాత్రపై 3 నెలలు తేల్చాలని స్పష్టీకరణ. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని తెలంగాణ వార్తలని మనం ఈరోజు చూసినాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ న్యూస్. ఇక ఈనాడు సంబంధించిన కొన్ని వార్తలు చూద్దాం. ఇక ఉగ్రముఖపై రుద్ర తాండవం, ఆపరేషన్ సింధూర్. ఇక భారత విజయ సింధూరం, ముస్కురాన్ స్థావరాలపై నిప్పులు వర్షం కురిపించిన మన ఇండియా నాది విరుచుపడిన క్షిపణులు, డ్రోన్లు. ఇక పాకిస్తాన్ సరిహద్దులు దాటకుండానే దాడులు. పాక్ ఒకేలా 9 ఉగ్ర స్థావరాలపై ధ్వంసం. ఇక మసూద్ అజార్ కుటుంబం అంతం చేసింది మన ఇండియా. దాదాపు 14 మంది కుటుంబ సభ్యులను అంతం చేసింది. ఇక 80 మంది పైగా ఉగ్రవాదులు హతం చేసింది. 31 మంది అని ప్రకటించిన దాయని దేశం. ఇక ఆపరేషన్ సింధూర్ విజయవంతం, స్వయంగా పర్యవేక్షించిన ప్రధాని నరేంద్ర మోదీ. తర్వాత సరిహద్దు వెంట పాకిస్తాన్ కాల్పులు, 13 మంది భారత పౌరులు దుర్మరణం. ఇక శాంతించాలని ప్రపంచ దేశాల హితు పిలుపు. ఇక పాకిస్తాన్ పంజాబ్ ప్రొవిన్స్ పహల్పూర్ లోని సమీపంలో భారత్ దాడిలో ధ్వంసమైన భవనం ఇది. ఇక దాడులు జరిగిన ప్రాంతాలు ఇదే. మురిద్గలో లష్కర్ తయ్యబాకు చెందిన తయ్యబా ఉగ్ర కేంద్రం ఒకటి. తర్వాత రెండవది బహావాల్పూర్ లోని జైష్ మహమ్మద్ కు చెందిన సుభాన్ అల్లా కేంద్రం. తర్వాత ఇక తెహరా కలంలోని జైష్ అహ్మద్ ఉగ్ర స్థావరం సర్జల్. ఇక సియాల్కోట్ లో హిజ్బల్ ముజాహిద్దీన్ మొహమ్మద్ సోయా కేంద్రం. ఇక బర్నల్ లోని లష్కర్ తయ్యబాకు చెందిన అహైలా తాడిన్ స్థావరం. ఇక కోట్లీలోని జైష్ మహమ్మద్ కు చెందిన అబ్బాస్ కేంద్రం. ఇక కోట్లీలోని హిజ్బల్ ముజాహిద్దీన్ స్థావరం ముస్కరే రహీస్ షహీద్ చెందిన ఒక కేంద్రం. తర్వాత ముజఫరాబాద్ లోని లష్కరే శిబిరం సవాయ్ నాలా. ఇక ముజఫరాబాద్ లోని సయ్యద్ నా బిలాల్ ఉగ్ర స్థావరం. 9 స్థావరాలు నేలమట్టం చేసింది మన ఇండియా ఆర్మీ. ఇక గురి తప్పకుండా ముస్కురాలను తప్పించుకోకుండా ఇక హ్యూమర్ ఆత్మహత్య డ్రోన్ల భారత్ దాడి, ఆపరేషన్ సింధూర్ కు ఆయుధాల ఎంపిక జాగ్రత్త. ఇక సెలవులో ఉన్న సిబ్బందిని తక్షణమే వెనక్కి రప్పించండి, పారామిలిటరీ బలగాల అధిపతులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాలు. ఇక పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని రాజధాని ముజాఫరాబాద్ లో సమీపంలో భారత్ దాడిలో ధ్వంసమైన భవనాన్ని పరిశీలిస్తున్న స్థానికులు. తర్వాత పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రొవిన్స్ మురిత్కలోని తిబ్బతిన భవనం. ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొందాం. ఇక అత్యవసర సేవల ఉద్యోగాలు సెలవులు రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అధికారులు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు అనవసర ప్రకటన చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. నేడు సంఘీభావ ర్యాలీ హాజరు కానున్న సీఎం మంత్రులు. ఇక మాక్ డ్రిల్ గురించి వాకి టాకీ క్షేత్రస్థాయి అధికారులతో వాకికు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చిత్రంలో పోలీసు ఉన్నతాధికారులు ఇక సివి ఆనంద్, జితేంద్ర, రవి గుప్తా, కమలాసన్ రెడ్డి.
ఇక టెస్టులకు రోహిత్ శర్మ గుడ్ బై చెప్పారు నిన్న. ఇక టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నట్లు బుధవారం అతను హఠాత్తుగా సుదీర్ఘ ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. వచ్చే నెల మొదలయ్యే ఇంగ్లాండ్ పర్యటన రోహిత్ కెప్టెన్ గా తప్పించాలని సెలెక్టర్లు నిర్ణయించిన నేపథ్యంలో అతను టెస్టులకు విడుదల పలకాలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. గత ఏడాది టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ఇకపై వన్డేలు మాత్రమే కొనసాగుతున్నారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు అనేది మీరు చూసాం. ఈనాడు ఈ పేపర్కి సంబంధించిన. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకుంటే సలహాలు మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.